హాయ్ అండి. ఏంటి పొద్దున్నే వాషింగ్ మిషన్ దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? ఈ వాషింగ్ మిషన్ గురించి మీకు చిన్న మాట చెప్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాషింగ్ మిషన్ రిపేర్ లేకుండా ఉండాలి అంటే, మనం బట్టలు వాషింగ్ మిషన్‌లో కొంచెం హెవీగా ఏయకోకుండా కొంచెం చూసుకొని తక్కువ ఏసుకోవాలి. వీలైనంత వరకు ఖాళీగా ఉండటానికి చూసుకోవాలి. మనం ఏం చేస్తామంటే 1, 2 ఎక్స్‌ట్రా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏమవ్వదులే అని చెప్పి కొంచెం ఎక్కువగా ఏస్తా ఉంటాము. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న డ్రమ్ అయితే మాత్రం రిపేర్ అయితే మాత్రం వస్తుంది. ఇంతకుముందు మా వాషింగ్ మిషన్ గూడా అలాగే రిపేర్ వస్తే అతను చెప్పిన మాట అయితే ఏంటంటే, మీరు ఎప్పుడు వాషింగ్ మిషన్ ఏసినా సరే ఇట్లా ఎక్కువ బట్టలయితే మాత్రం ఎయొద్దండి. కొంచెం ఖాళీ అయితే మాత్రం ఉంచుకోండి అని జెప్పి అయితే మాత్రం చెప్పాడు. మీరు కూడా వాషింగ్ మిషన్‌లో ఓకే. బట్టలన్నీ మాత్రం ఓకే. ఎక్కువగా ఏయకోకుండా కొంచెం మాత్రం గ్యాప్ ఉంచుకోండి. అప్పుడు వాషింగ్ మిషన్ రిపేర్ అనేది మాత్రం రాకోకుండా ఉంటది. ఇంతకుముందంటే మనకి చేత్తో బట్టలు ఉతుక్కోవడం బాగా అలవాటు. కానీ ఇప్పుడు ఈ మిషన్‌లొచ్చిన తర్వాత ఈ బట్టలు ఉతకాలంటే మాత్రం ఏదన్నా రిపేర్ వచ్చినప్పుడు బట్టలు ఉతకాలంటే మాత్రం చాలా ఇబ్బందయిద్ది. అందుకని రిపేర్ రాకోకుండా ముందుగానే చూసుకుంటం అయితే మాత్రం మంచిది. అందుకే మీలో ఎవ్వరైనా సరే కొంచెం బట్టలు మాత్రం చూసుకొనేసుకోండి. అందుకని నేనైతే మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. డ్రమ్ము పాడైందంటే మాత్రం ఆహ్, రిపేర్ అయితే మాత్రం చాలా కాస్ట్ అయిద్ది. అందుకని ఆ రిపేర్ రాకోకుండా ముందుగానే జాగ్రత్త అయితే మాత్రం తీసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నా.